ఈరోజు నువ్వు అందరిచే తృణీకరించబడుతున్నావా? ఈరోజు నువ్వు ఎందుకు పనికి రావని నిన్ను అంటున్నారా? ఈరోజు నిన్ను నువ్వు ఎందుకు పనికి రావి కానీ అనేక మంది నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారా? ఇక నీకు విజయము రాదు, ఇక నువ్వు ఎందుకు పనికి రావు అని నిన్నందరూ అవమానాలు పాలు చేస్తున్నారా? అయితే ఈ మాట విను. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని అందరూ పిచ్చివాడిగా, వెర్రివాడిగా అందరూ, సొసైటీ అందరూ చూశారు. వారి బంధువులందరూ కూడా పిచ్చివాడిగా చూశారు. అయితే తన తల్లి మాత్రానికి తనకు ధైర్యాన్ని నింపింది. చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు. చిన్న వయసులో తండ్రి చనిపోతే అనాథగా మారినటువంటి ఆ వ్యక్తి, ఆ తల్లి ఆ కుమారుడే సర్వస్వం అని చెప్పి ఆ కుమారుడి కోసం బ్రతకడం స్టార్ట్ చేసింది. ఆ కుమారుడి కోసం బ్రతుకుతున్నటువంటి టైంలో ఎన్నో ఆశలతో పెంచుతూ ఉన్నటువంటి ఆ కుమారుడు ఒకానొక టైము కుమారుడు పిచ్చివాడిగా, వెర్రివాడిగా ఉన్నాడని చెప్పి అందరు అంటుంటే ఆ తల్లి లెక్క చేయలేదు. కానీ ఒకానొక టైం, ఒకానొక రోజు స్కూల్ నుంచి లెటర్ వచ్చింది. స్కూల్ నుంచి లెటర్ వచ్చింది. లెటర్ చదువుతుంది ఆ తల్లి. డియర్ పేరెంట్, మీ కుమారుడు ఎందుకు పనికి రానివాడు, ఒక పిచ్చివాడు, ఒక వెర్రివాడు, అబ్నార్మల్, తెలివే లేనటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని మీరు గనక స్కూల్కి పంపిస్తే మా అడ్మిషన్స్ అన్ని పడిపోతాయి, ఎవరు స్కూల్కి పంపరు. సో ఇటువంటి పిల్లోడిని మీరు స్కూల్కి పంపడానికి వీలు లేదు. మీరు మీ పిల్లోడిని రేపటి నుంచి స్కూల్కి పంపొద్దు అని చెప్పగానే ఆ లెటర్ చదువుతూ ఏడుస్తూ ఉంది ఆ తల్లి. కుమారుడు వచ్చాడు. ఏంటి మమ్మీ లెటర్ చదువుతూ ఎందుకు ఏడుస్తున్నారు మీరు అంటే తన తల్లి అంటుంది, బాబు నువ్వు చాలా టాలెంట్ ఉన్నటువంటి స్టూడెంట్ వంట, చాలా తెలివి కలిగినటువంటి స్టూడెంట్ వంట. నీకంత చిన్న స్కూల్ పనికి రాదు, నీకంత చిన్న స్కూల్ పనికి రాదు. నీకు చాలా గొప్ప స్కూల్ ఉండాలి, చాలా పెద్ద స్కూల్లో నిన్ను జాయిన్ చేయాలంట. అందుకనే నీకు చాలా తెలివి ఉందని చెప్పారు వాళ్ళు. కనుక నువ్వు ఇంత చిన్న స్కూల్లో చదవడానికి వీల్లేదు, నిన్ను మంచి స్కూల్లో జాయిన్ చేస్తానని చెప్పి ఎంకరేజ్ చేసింది తల్లి. అలా ఎన్నో కష్టాలు పడుతూ తల్లి చదివించింది. ఒకానొక టైం వచ్చింది, ఆ తల్లి దూరం అయిపోయింది. అనాథగా మారిపోయాడు ఈ బిడ్డ, అనాథగా ఉన్నాడు ఈ తమ్ముడు. ఏడుస్తూ తల్లిని గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ 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 ఉన్నాడు. తల్లిని గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే తల్లి జ్ఞాపకాలు ఏమైనా దొరుకుతాయా అని చెప్పి తల్లి కోసము వెతుకుతూ ఉంటే తల్లి కొనిచ్చినటువంటి బొమ్మలు, తల్లి కొనిచ్చినటువంటి ఆ చిన్న చిన్న ఇనుప పెట్టెలు అన్నీ వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతున్న టైంలో చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చినటువంటి లెటర్ దొరికింది. ఆ లెటర్ చదువుతున్నాడు. ఆ లెటర్లో రాసింది ఏమని, మీ కొడుకు ఒక పిచ్చివాడు, మీ కొడుకు ఒక వెర్రివాడు, ఎందుకు పనికి రానివాడు. సో అటువంటి స్టూడెంట్ని మా స్కూల్కి మీరు పంపించొద్దు అని ఆ లెటర్లో రాసింది. కానీ వారి తల్లి, నువ్వు టాలెంట్ ఉన్నటువంటి స్టూడెంట్ వంట, తెలివి కలిగినటువంటి స్టూడెంట్ వంట, నీకు ఇంత చిన్న స్కూల్ పనికిరాదు, నీకు మంచి స్కూల్లో జాయిన్ చేయమని చెప్పేసి వాళ్ళు లెటర్ పంపించారని తనని ఎంకరేజ్ చేసినటువంటి విధానం తలుచుకొని కుమిలిపోయాడు. ఆ బిడ్డలో ఒక తపన పెరిగింది. ఆ బిడ్డలో ఏదో సాధించాలని ఒక తపన. నా తల్లికి మంచి పేరు తీసుకురావాలి, నా తల్లి కష్టానికి ప్రతిఫలం నేను తీసుకురావాలి, నేను సాధించాలని ఒక తపన ప్రారంభించాడు. ఈ సొసైటీలో ఏదో చేయాలి, నాకంటూ ఒక ప్రత్యేకతను నేను సంపాదించుకోవాలి, నా తల్లి నా కొరకు కార్చిన ప్రతి కన్నీటి బొట్టును నేను వృధా చేయడానికి వీలు లేదు అని చెప్పి డిసైడ్ అయ్యాడు.
అప్పుడు కరెంటు బల్బు తయారు చేయడానికి ప్రారంభించాడు. ఒకసారి ప్రారంభించాడు, ఫెయిల్ అయిపోయినాడు. రెండోసారి ప్రయోగం స్టార్ట్ చేశాడు, ఫెయిల్ అయిపోయినాడు. మూడోసారి స్టార్ట్ చేశాడు, ఫెయిల్ అయిపోయినాడు. నాలుగోసారి ఫెయిల్ అయిపోయినాడు. 600 సార్లు ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయినాడు. 699 సార్లు ఫెయిల్ అయినాడు. ఒక్కసారి 10th ఫెయిల్ అయితేనే ఎన్ని అవమానాలు ఉంటాయి. ఇక ఒక్కసారి ఫెయిల్ అయితే ఇంకోసారి ఎగ్జామ్ రాయరో. ఒక్కసారి ఇంటర్ ఫెయిల్ అయితే ఇంకోసారి ఎగ్జామ్ రాయరో. కానీ ఆ వ్యక్తి 699 సార్లు ఫెయిల్ అయినా మరలా ప్రయత్నించాడు. కరెంటు బల్బు వెలిగింది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎస్, కరెంటు బల్బు వెలిగింది. ఆనాడు వెలిగినటువంటి లైట్ ఈరోజు వెలుగుతూనే ఉంది. ఆయన ఎవరో కాదు, థామస్ అల్వా ఎడిసన్. థామస్ అల్వా ఎడిసన్ ఒక ఆర్ఫన్. థామస్ అల్వా ఎడిసన్ ఒక అనాథ అయినటువంటి థామస్ అల్వా ఎడిసన్ ఆ రోజు ప్రపంచమంతా చీకటిగా ఉన్నది. చీకటిగా ఉన్న ప్రపంచాన్ని వెలుగుమయముగా మార్చింది ఒక అనాథ. సాధించాలనే తపన మనలో ఉన్నప్పుడు ఈ భూమి మీద మనల్ని ఎవ్వరు ఆపలేరు. శ్రమ మన ఆయుధమైతే విజయం మన బానిస అవుతుంది. ఈ వీడియో చూస్తున్న నువ్వు ఎవరైనా శ్రమను నువ్వు ఆయుధముగా మలుచుకుంటే విజయం నీ బానిస అవుతుంది. ఈరోజు ఎవరు నీకు సపోర్ట్ చేయకపోయినా నీ టాలెంట్ని నువ్వు సపోర్ట్ చేసుకోవాలి. కష్టపడాలా, సాధించాలనే తపన నీలో ఉండాలి. థామస్ అల్వా ఎడిసన్కి దేవుడు అదే మెథడ్ ఇచ్చాడు. నీకు కూడా అదే మెథడు దేవుడిచ్చాడు. కానీ సాధించాలనే తపన థామస్ అల్వా ఎడిసన్లో ఉంది. నీలో కూడా సాధించాలనే తపన నీలో ఉంటే థామస్ అల్వా ఎడిసన్ ఏ విధంగా అయితే చరిత్ర సృష్టించాడో అదే చరిత్రను కూడా నువ్వు సృష్టించగలిగే దమ్ము దేవుడు నీకు ఇచ్చాడు.